అయితే మగవాళ్ళలో గూడా ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. అసలు ఇన్‌ఫర్టిలిటీ అని ఎప్పుడు కన్సిడర్ చేస్తాం ఒక మేల్ పర్సన్‌కి అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది చాలా లేట్‌గా మ్యారేజెస్ చేసుకుంటున్నారు. ఫీమేల్ పుట్టినప్పుడు వాళ్ళకి ఒక సర్టెన్ నంబర్ ఆఫ్ ఎగ్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళకి కొన్నిసార్లు మిస్‌క్యారీ అంటూ అవుతుంది సార్. అయితే ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్న ప్రాబ్లమ్ వల్ల ఆ విధంగా అయితుందంటారా? లేకపోతే మగవాళ్ళు ఉన్న ప్రాబ్లమ్ వల్ల గూడా అలా అవ్వచ్చంటారా? వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మేల్‌ని చెక్ చేయకుండా 2, 3 ఇయర్స్ తర్వాత కనుక మేల్‌ని చెక్ చేశారనుకోండి, ప్రెగ్నెన్సీ టెస్టులు చేశారు. కానీ ఎవరు కూడా మేల్ పర్సన్‌ని అసలు అడగలేదు ఏంటి స్టేటస్ ఏంటి. అసలు వాళ్ళు ప్రాపర్ ఇంటర్‌కోర్స్ కూడా చేయలేదు. వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల గూడా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. దీని ఎఫెక్ట్ ఏమైనా? వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడి పని చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, కానీ నాట్ ఓన్లీ ఫిజికల్, మెంటల్, హార్మోనల్ అన్ని లెవెల్స్లో కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు మగవాళ్ళకి టెస్టికల్ క్యాన్సర్ అంటూ వస్తూ ఉంటుంది సార్. అది ఎందుకు వస్తుంది? మామూలుగా ఫీమేల్కి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోమన్నట్టుగా ఈవెన్ మేల్కి కూడా మన ఇండియన్ సొసైటీ లోపల ఇది తక్కువగా ఉంటుంది. బట్ వెస్ట్రన్ పీపుల్ లోపల ఈ టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా ఉంటుంది. ఒకవేళ మీ స్పర్మ్ కౌంట్ పెరగాలి అనుకుంటే ఒక ఫుడ్ డైట్ కానీ, ఒక డ్రింక్ కానీ అలా సజెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఏమైనా మ్యాజిక్ దొరికి మన ప్రాబ్లం షార్ట్ కట్లో సాల్వ్ అవుతుందేమో. ఒక స్పెసిఫిక్ ఫుడ్ ఇది ఒక్కటి తీసుకుంటేనే మిరాకిల్ జరుగుతుంది అని ఎక్కడా లేదు. అంటే ఒక ఏజ్ లిమిట్ అంటూ ఉంటుందా సార్? స్పర్మ్ కౌంట్కి ఈ ఏజ్తో ఇలా తగ్గిపోతుంది అంటూ 70 ఇయర్స్ వరకు కనుక బ్యాక్ వెళ్తే అప్పుడు ఒక 400 మిలియన్ స్పర్మ్ కౌంట్ ఉన్న పర్సన్కి, అంటే ఇప్పుడు కేవలం 200 మిలియన్ కౌంట్కి వచ్చింది.